రే ఎక్కడికి రా? ఒక్కసారి అమ్మాయితో మాట్లాడొచ్చేస్తాను. కాలేజీ ఏమవుతుంది పద. అమ్మో రే ఏమైందిరా నీకు? అమ్మతో చెప్పు. అన్ని చంపేశానయ్యా. ఏంట్రా? చంపేశానయ్యా. అమ్మా అమ్మా ఏమే ఇంటికి వెళ్ళాలా? మన పెద్దోడు ఆ నరసింహనాయుడు కొడుకుని ఏం చేశాడంట? ఏయ్ కోడలు వేయండి, ఏటలు వేయండి, ఊరంతా పండగ తెచ్చుకోండి. ఎరా ఆ గాడిద కొడుకు, ఎరా ఆ నరసింహనాయుడు వంశానికి నా వంశానికి తరతరాలుగా పగుందని నీకు తెలుసు. తెలిసి కూడా నీ కూతురికి నా కొడుకుతో సంబంధం కుదుర్చుకుని మాట తప్పి ఆ నరసింహనాయుడు కొడుకుతో నీ కూతురు పెళ్లి ఖాయం చేసుకుంటావా? నీకు బుద్ధి లేకపోతే సరే సరి, ఆ నరసింహనాయుడు బుద్ధి ఏమైంది? అందుకే ఆడి కొడుకుని చంపేశా. ఇప్పుడు నీ కూతురు తీసుకెళ్లి ఆడి శవానికి ఇచ్చి పెళ్లి చెయ్యి. మేమందరం వచ్చి అత్యంతలు వేస్తాం. పోరా పోరా. నవ్వకండ్రా కొడకల్లారా. నేను వినాల్సింది మీ నవ్వులు కాదురా, వాళ్ళ ఏడుపులు. 20 సంవత్సరాల క్రితం మా ఇద్దరి మధ్యన జరిగిన యుద్ధంలో సగం చూపు పోగొట్టుకుని నేను, ఒక చెయ్యి పోగొట్టుకుని ఆడు మిగిలిపోయాం. తాతల్లాంటి పగ అక్కడే ఆగిపోయింది, శత్రుశేషం మిగిలిపోయింది. ఇదిగో ఈ గాడిద కొడుకుతో అదృష్టం తలుపు తట్టింది. మళ్ళీ యుద్ధం మొదలైంది. గెలుపు మనదే కావాలరా, మనదే కావాలి. ఈ మాట ముందే చెప్తే వాళ్ళని కూడా వేసుకోవడం కదా. పద్ధతులు మనం పుట్టిన తర్వాత పద్ధతి పుట్టలేదురా, పద్ధతులు పుట్టినాకే మనం పుట్టాం. చంపటమైనా సావటమైనా పద్ధతిగా జరగాలి, గుర్తుంచుకో. పౌర్ణమి ఏంటి ఇంకా అదే ఆలోచిస్తున్నావా? పుట్టిన తర్వాత ఒక మనిషిని చంపడం ఇప్పుడే చూశాను. ఎవరు వాళ్ళు? ఎందుకు చంపారు? వాళ్ళకి ఇది మామూలేనంటమ్మా. ఆ టీ కొట్టి ఆసామి చెప్పాడు. ఆ చచ్చిపోయినాడేమో నరసింహనాయుడు కొడుకంట, చంపినాడేమో నాగేంద్ర నాయుడు కొడుకంట. 20 ఏళ్ల క్రితం ఈ 2 కుటుంబాల మధ్య చంపుకోవటాలు ఆగిపోయి మళ్ళీ ఇప్పుడు మొదలైన అంట. అంటే ఇప్పుడు ఈ చచ్చిపోయినోడు తాలూకు మనుషులు అవతలని చంపేస్తారా? వెంటనే చంపరంట. ఊరుకో అయ్యా, చంపుకోవడానికి కూడా ముహూర్తాలు చూసుకుంటారా? ముహూర్త కూడినా బాగా చెప్పావు. ముహూర్తాలు చూసుకునే చంపుకుంటారు. ఇప్పుడు ఈ చచ్చిపోయిన రక్తపు చొక్క తీసుకెళ్లి ఇంటి ముందు ఆరేసుకుంటారంట. ఆ రక్తం కొన్నాళ్ళ రంగు మరి పచ్చబడుతుంది కదా, అప్పటిదాకా ఎదురు చూస్తారంట. పచ్చబడ్డాక ఆ ఇంటి వారసులు వెళ్ళి అప్పుడు పగ తీర్చుకోవాలంట. రక్తం పచ్చబడింది. శివకేశవ, నీ అన్న రక్తం నిన్ను ప్రతీకారం అడుగుతోంది. శత్రువు రక్తాన్ని కళ్ళ చూడమంటోంది. వెళ్ళు. వద్దు నాన్న, అన్నయ్యని పంపొద్దు నాన్న. అన్నయ్యకి ఏమైనా జరిగితే వద్దు నాన్న. చిన్నపిల్లవి, పెద్ద మాటలు మాట్లాడుకో. వద్దండి, నా పిల్లలకి పుస్తకాలు చేతికిచ్చి చదువులు చెప్పించింది
వాళ్ళు పట్టణానికి వెళ్ళి ఉద్యోగం చేస్తుంటే కళ్ళతో చూడాలని, వాళ్ళ శవాల్ని చూడాలని కాదు. మీరు రెచ్చగొడితే రచ్చిపోయే మనిషి అని ఆ నాగేంద్ర నాయుడుకు తెలుసు. అందుకే మీతో తగాదాలు పెట్టుకుని మన పెద్ద కొడుకుని పొట్టలు పెట్టుకున్నాడు. మీరు పగ కోసం వీణ్ణి కూడా ఆ రొంపులెక్కి దింపితే నష్టపోయేది 3 కొడుకులు ఉన్న అతను కాదండి, వంశానికి ఒక్కడే మిగిలిన మనం. వద్దండి. చూడవే, వాళ్ళందరూ పిల్లలు కాదా? వాళ్ళని అమ్మలు కనలేదా? 9 మందిని కన్న నా తల్లి 8 మందిని తన చేతులతో తనే ఈ మట్టిలో కలిపేసింది. ఎందుకు? కుటుంబ గౌరవం కోసం. నాకు నా పెద్దవాళ్ళు ఇచ్చింది, నేను నా పిల్లలకిచ్చేది కూడా ఈ కుటుంబ గౌరవమే. నా అన్న ప్రతీకారం నేను తీర్చుకున్నాను. నీ అన్న ప్రతీకారం నువ్వు తీర్చుకో. నీ అన్నని చంపిన వాణ్ణి మాత్రమే చంపు. వెళ్ళిరా. అయ్యా నరసింహానాయుడు. తెలుసు. వెళ్ళి వేసిరా. పచ్చగా ఉన్న మన ఇళ్లని 20 ఏళ్ల తర్వాత మళ్ళీ రక్తంతో తడిపింది నువ్వు. నా కొడుకు పోయాడు, నీ కొడుకు పోయాడు. ప్రాణానికి ప్రాణం. సరిపోయింది. ఇక ఆపేద్దాం. సందడిగావు కాబట్టి చెప్తున్నా, ఆపేస్తా. నా కొడుకు నెత్తురు పచ్చపడేంత వరకు, అంతవరకు నీ కొడుకు జోలికి ఎవ్వరు రారు.